రోజు ఉండుంటే చాలా మందికి ఉపయోగపడేది. అంత సైకో మెంటాలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని చంపినప్పుడు దాని గురించి మాట్లాడడు. కోడికత్తి డ్రామా ఆడినప్పుడు దాని గురించి కోర్టుకెళ్ళడు. ఎంతోమంది ఆడపిల్లలు తన ఇంటి చుట్టుపక్కలే అత్యాచారాలకు గురై చచ్చిపోతే ఏ రోజు బయటకొచ్చి మాట్లాడినవాడు. ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజు కూడా బయటకొచ్చి మాట్లాడినవాడు. ఇలాంటి వాడు ఈరోజు బయటకొచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్టార్ట్ అయ్యి ఇంకా 2 మంత్స్ కాకుండానే ఇన్ని రాజకీయ హత్యలు జరిగినాయి, అన్ని రాజకీయ హత్యలు జరిగినాయి అని ఢిల్లీ ఎళ్లి ధర్నా చేశాడు. ఢిల్లీ ఎళ్లి ధర్నా చేసినప్పుడు ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయంటే 36 రాజకీయ హత్యలు అన్నాడు. ఢిల్లీ ప్రెస్ మీట్‌లో 31 అన్నాడు. ఢిల్లీలో ఉన్న ప్రెస్ వాళ్ళు పేర్లు ఇవ్వగలరా అంటే మీ పేర్లు ఇవ్వలేమని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. నేను అడిగాను అసెంబ్లీలో, అరే వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో క్వెషన్ వేశారు. ఇదే క్వెషన్ వేశారు నన్ను. క్వెషన్ వేసినప్పుడు 36 రాజకీయ హత్యలు అన్నారు కదా! ఇవ్వండి, డేటా ఇవ్వండి. ఒకవేళ మా దగ్గర ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక మేము ఎంక్వైరీ చేస్తాం. ఇవ్వండి అంటే ఆ రోజు కూడా ఇవ్వడం మానేసి తోకముడుచుకెళ్ళిపోయాడు. ఈ రోజుకి కూడా అతని పరిస్థితి ఎలా ఉందంటే అతనికి వాళ్ళ తాలూకా వాళ్ళనో ఎవరినో చంపేస్తున్నారనే విషయం కాదు. అదో పెద్ద బూచి చూపించి ఎలాగోలా జనాల మధ్యలోకి వెళ్ళి కూర్చొని అక్కడికెళ్ళి నీకు అమ్మఒడి వచ్చిందా, నేనుంటే ఇచ్చేవాడిని, ఇలాంటి పాటలు పాడుతున్నాడు అనమాట. అంటే ఒక చనిపోయిన ఇంటికెళ్ళి ఎలా పలకరించాలో కూడా తెలియదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇటువంటి వ్యక్తి ఈరోజు మరి ఎలాగ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేసామో మనకే తెలియదు. అది అఫ్కోర్స్ అందుకే అనుకోండి ఒక్కసారిగా 164 ఇచ్చి 11 మాత్రమే ఆ కోర్టులో పెట్టారు. అది మ్యామ్ వాళ్ళు ఒఫీషియల్ పేజ్లో కూడా పోస్ట్ చేశారు, కంపెనీస్ రాకండి ఇక్కడ, వీళ్ళ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు, 50 డేస్లోనే ఇలా ఉంది అన్నట్టు పోస్ట్ చేశారు. సో దానికి ఏమంటారు మ్యామ్? యాక్చువల్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏదమ్మా, మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలామంది ఇక్కడికి వచ్చి డెవలప్ చేయడానికి ముందుకు వస్తారు. అటువంటిది ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది. ఇవన్నీ చూసి ఎలాగోలాగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఈ ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రతిష్టని భగ్నం చేయాలి అని ఒకే ఒక్క కుతంత్రంతో ఈ అబద్ధాలన్నీ ఆడి అఫీషియల్ పేజ్లోనే ఇక్కడ ఏమీ పెట్టుబడులు పెట్టొద్దు అని డైరెక్ట్గా వాళ్ళు రాయగలిగారంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందో, వాళ్ళ తాలూకా ఏదో అంటారు కదా కుట్రకోణం ఎలా ఉందో ఆలోచించండి. అంటే ఏ పరిశ్రమ 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఏ పరిశ్రమ రాలేదు, ఏ పెట్టుబడులు రాలేదు, యువత అంతా కూడా చదువుకొని ఉద్యోగాలు రాక గంజాయికి అలవాటు పడిపోయారు. మీరు నమ్ముతారా, వాళ్ళు ఇచ్చే ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వక చాలామంది సర్టిఫికెట్లు ఈ రోజుకి కూడా కాలేజీల్లోనే ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్లో 5 ఇయర్స్లో ఎంబీఏ స్టూడెంట్స్, ఎంసీఏ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఎవ్వరికి కూడా సర్టిఫికెట్లు రాలే, కేవలం ఫీ రీయింబర్స్మెంట్ లేక. అంటే అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ అప్పుడున్నప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా అలాంటివే జరగాలి